ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతం ఆది పర్వము ఇతిహాస ప్రారంభం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజ్యనీయులైన నరనారాయణులకు నమస్కారములు. విద్యాదేవి సరస్వతికి వందనములు. ప్రాచీన ఋషి వ్యాసమహర్షికి నమస్కారములు. మనకు జయము కలుగుగాక. రోమహర్షుడి కుమారుడైన ఉగ్రశ్రవుడు సకలశాస్త్ర పారంగతుడు. ఒకసారి ఈయన నైమిశారణ్యానికి వెళ్లినప్పుడు అక్కడ అనేకమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్లంతా ఉగ్రశ్రవుని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించారు. స్నానపానాదులు ముగించిన తర్వాత ఆయన చెప్పేవి వినటానికి ఒక చెట్టు క్రింద ఆయన చుట్టూ ఆసీనులైనారు. ఆ ఋషులలో ఒకరు వినయంతో ఆయన్ని ఇలా ప్రశ్నించారు. స్వామీ, మీరెవరు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఎక్కడ తపశ్చర్యలు ఆచరించారు? దయచేసి మీ విషయం తెలియచేస్తారా? అప్పుడు ఆ మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. జనమేజయ మహారాజు చేసిన సర్పయాగ సమయంలో వైశంపాయనుడు చెప్పిన వేదవ్యాస మహర్షి విరచించిన మహాభారతంలోని అద్భుతమైన పుణ్యకథలు వినే భాగ్యం నాకు కలిగింది. తర్వాత నేను అనేక పుణ్యతీర్థాలు దర్శించాను. ఆ పర్యటనలలో స్యమంతక పంచకం అనే సరోవరం దగ్గర ఉన్నాను. దాని సమీపంలోనే కౌరవపాండవుల మధ్య మహాభారత సంగ్రామం జరిగింది. ఇప్పుడు మీ మధ్య కొన్ని రోజులు గడపాలని వచ్చాను. అటువంటి మహానుభావుడు తమ మధ్య ఉన్నందుకు ఋషులు ఎంతో సంతోషించారు. ఆయన రోజూ ఉన్నతమైన పారమార్థిక ఆశయాలు గలిగిన పురాణ ఇతిహాసాల నుండి అనేక పుణ్యకథలను చెప్పిన తరువాత మహాభారత కథ చెప్పటం మొదలుపెట్టాడు. సృష్టికి ముందు లోకం అంతా అంధకారం ఆవరించింది. తర్వాత సర్వసృష్టికి కారణమైన ఒక మహా అండం ఆవిర్భవించింది. ఈ అండం నుండి ప్రాణులకు ప్రభువైన ప్రజాపతి, మనువు, దక్షుడు, ఆయన 7 పుత్రులు, అశ్వినీ దేవతలు, ఆదిత్యులు, పితరులు తదితరులు ఆవిర్భవించారు. తర్వాత పంచభూతాలు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, పగళ్లు, రాత్రులు ఆవిర్భవించాయి. ఇప్పుడు ఉన్న మానవజాతి సమస్తం ఆ విధంగా ఉద్భవించింది.